ఫేస్బుక్ కావాలన్నారు వచ్చేసింది, యూట్యూబ్ కావాలన్నారు వచ్చేసింది, ట్విట్టర్ కావాలన్నారు వచ్చేసింది, సోషల్ మీడియా ప్లాట్ఫారాలు కావాలన్నారు వచ్చేసింది. బ్యాన్ పెట్టినటువంటి ఓలీ శర్మ అన్నారు వెళ్ళిపోయాడు. ఇంకేం కావాలి? షాపులు ఎందుకు తగలబెడుతున్నారు? లూటీలు ఎందుకు చేస్తున్నారు? విధ్వంసం ఎందుకు చేస్తున్నారు? హోటళ్ళని ఎందుకు తగలబెడుతున్నారు? వ్యాపార సంస్థలను ఎందుకు లాక్కుంటున్నారు? అవన్నీ చేస్తే నేపాల్లో జరుగుతున్నప్పుడు నిజమైనటువంటి ఉద్యమం అవుతుందా? అరాచకపు ఉద్యమం. అందిన గాడికి దండుకుని ఇళ్లల్లో దోపిడీ దొంగల్లాగా దాచిపెట్టుకునే వాళ్ళు 5గురు ఉంటారు. కానీ ఏమీ దొరక్క రేపు పొద్దున అల్లాడేటటువంటి వాళ్ళు 95 మంది ఉంటారు. నేపాల్లో జరుగుతున్నటువంటిది మొదట జరిగింది ప్రజాస్వామ్య ఉద్యమం ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారాల కోసం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటిది అరాచకం, దుర్మార్గం. దాని ఫలితాలు మళ్ళీ నేపాల్ కోలుకుని సెట్ కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. సెట్ అయినటువంటి దేశాల్ని కూల్చడం సులభం, ఏదైనా భవనాల్ని కూల్చడం సులభం, కట్టడం కష్టం. అది నేపాల్ చెప్తున్న పాఠం.